మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకందరికీ అడ్వెంట్ శుభములను తెలియజేస్తున్నాం. ఇది అడ్వెంట్లోని 16వ రోజు. నేటి ధ్యానము కొరకు చదువబడిన లేఖన భాగము పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఈనాటి మన ధ్యానాంశము. ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్పుచున్న మాట ఏంటంటే, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైన మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. ప్రభు యొక్క రెండవ రాకడను గురించి మాట్లాడుకోవచ్చు, వాక్యము బోధించవచ్చు. దేవుడు వస్తున్నాడు, దేవుని కుమారుడు వస్తున్నాడు, ఇది సత్యమే. కానీ ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు. ఇదిగో వస్తున్నాడు, అక్కడ వస్తున్నాడు, ఇక్కడ వస్తున్నాడు అని ఎవరు కూడా చెప్పకూడదంట. ప్రభు రాకడ ఎట్లాగ ఉంటుందంటే, ఒక దిక్కున మెరిసినటువంటి మెరుపు ఇంకొక దిక్కులో ఎండ్ అవుతుంది కదా. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. ప్రభు రాకడ దొంగ వచ్చినట్లుగా ఉంటుంది, అకస్మాత్తుగా ఉంటుంది అని మనము పరిశుద్ధ లేఖనములో మనం జ్ఞాపకము చేసుకుంటాం. కనుక విశ్వాసులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు తెలుసుకొని ఏ విధంగా ఉండాలి అని అంటే, బెదరకుండా ఉండాలి, చంచల మనస్కులు కాకుండా ఉండాలి, ఈ ధైర్యం కలిగి ఉండాలి. ప్రభు వస్తున్నాడు అంటే భయపడకూడదు. భయపడేది ఎవరు? తప్పు చేసిన వారు భయపడతారు. ప్రభు రాకడను గురించి ఎవరైనా భయపడితే వాళ్ళు తప్పు చేసిన వారు, లేకపోతే పాపము చేసినటువంటి వారు, వాళ్ళే భయపడతారు. రెండవది చంచల మనస్కులు, జీవితములో స్థిరత్వము లేనటువంటి వారు, రెండు వైపులా ఊగిసలాడేటువంటి వారు, రెండు వైపులా ఊగిసలాడుతుంటారు. అటు కొంతసేపు, ఇటు కొంతసేపు. క్రైస్తవ జీవితం అనేది ఉయ్యాల్లో ఊగేటువంటి ఊపు కాదు, ఉల్లాసం కాదు. ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే సంతోషము కలుగుతుంది కదా. కానీ జీవితంలో అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసి కూడా నిర్ణయం తీసుకోవడానికి భయపడుతూ ఎటో ఒక వైపున ఉండాలి మనం. ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు చల్లగానైనాను సరే, వెచ్చగానైనాను సరే ఉండిన మేలు, కానీ మీరు నులివెచ్చగా ఉన్నారు. ఇది దేవుడికి ఇష్టం లేదు, నులివెచ్చని జీవితం. కాబట్టి ఈ చంచల మనస్తత్వం కలిగినటువంటి వారు ప్రతి విషయంలోనూ అస్థిరులంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. కాబట్టి దేవుని వల్ల అటువంటి వారికి ఏది కూడా దొరకదంట.
చంచల మనస్కులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దేవుని దగ్గర నుంచి ఏదీ కూడా దొరకదండి. ఎందుకంటే స్థిరత్వము లేనటువంటి వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాని మీద నిలబడాలి చివరి వరకు. నీతిమంతుడైన యోబు జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు కాబట్టి ఆయన విజయాన్ని పొందాడు. దానియేలు గ్రంథములో షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వారు, బెల్తెషజరు అనబడినటువంటి దానియేలు ఒక నిర్ణయమే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఎవరి వైపు అంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుని వైపు. వాళ్ళు తీసుకున్న నిర్ణయము సరి అయినది కనుక, అది సత్యమైనది కనుక ఆ సత్యము వాళ్ళని కాపాడింది. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడినప్పటికీ వారు కాలిపోలేదు, చనిపోలేదు. దానియేలును సింహపు గృహలో వేసినప్పటికీ ఆ సింహాలు దానియేలును ముట్టలేదు. కారణం వారు ఒకవైపే ఉన్నారు. రాజు ఆజ్ఞకు భయపడి, ఇటు యెహోవా దేవునికి భయపడి, రాజు ఎదుట రాజు చెప్పినట్లుగా తల ఊపి దేవుని దగ్గర ప్రభువా క్షమించు, పరిస్థితులు మమ్మల్ని ఈ విధంగా చేసినవి అని అనల. ఇదిగో ఇందును గూర్చి నీకు చెప్పాల్సిన అవసరమో మాకు లేదన్నారు వాళ్ళు. మా దేవుడైన యెహోవా మమ్మను ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము నువ్వు నిలవబెట్టిన ఈ ప్రతిమకు మొక్కము, సాష్టాంగపడము, పూజించము. అలాగే నోవాహు కాలములో అక్కడ కూడా నిర్ణయాలు చూస్తాం. నోవాహు కుటుంబము, అతని భార్య, అతని కుమారులు, కోడళ్ళు యెహోవా దేవుడు చెప్పిన మాట వైపు నిలబడ్డారు. మిగతా వారందరూ కూడా ఒకవైపు నిలవబడ్డారు. వాళ్ళు స్థిరులే, వీళ్ళు స్థిరులే. ఒక కుటుంబము తీసుకున్న నిర్ణయము సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మి, ఆయనకు భయపడి, భక్తి కలిగి, నీతి మార్గమును అనుసరిస్తున్నటువంటి ఆ నోవాహు కుటుంబము రక్షింపబడింది జలప్రళయములో. కానీ ఆ పట్టణంలో ఉన్న మిగతా వారందరూ కూడా, ఏ ఒక్కరు కూడా మిగలకుండా అందరూ కూడా జలప్రళయములో కొట్టుకొని పోయారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. స్థిరమైన నిర్ణయం అన్నప్పుడు అది సత్యమైన నిర్ణయమై ఉండాలి. అసత్య మార్గాన్ని ఎవరు కూడా ఎన్నుకోకూడదు. కనుక యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను మనము చూడకపోయినా విని నమ్మి జీవిస్తున్నాము. ఈ అడ్వెంట్ ఆరాధనలో మనము పాల్గొన్నాము. ఇంకా ఒకటే మిగిలింది, ఆయన యొక్క రెండవ రాకడ. ఈ రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడుతున్నాం. నీతిమంతులు, అనీతిమంతులు, లోకములో ఉన్నవారు, ధైర్యము చెడినవారు, కృంగిపోయినవారు, కృషించిపోయినవారు, ఓదార్పు లేనివారు, ఆదరణ లేనివారు అందరూ కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే శిక్ష ఉంటుంది, చేసిన తప్పుకు శిక్ష ఉంటుంది. ఆ శిక్షను అనుభవించిన తర్వాత దేవుడు మళ్ళా వారిని ఆదరిస్తాడు, వారిని ప్రేమిస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి రెండవ రాకడ కొరకు ఈ రోజున మనమందరం కూడా సిద్ధపడుతున్నాం. కానీ ఒకటి, ఎప్పుడు వస్తాడో అది ఎవరికి కూడా తెలియదు. కుమారునికి కూడా తెలియదు, తండ్రి తప్ప కుమారునికి కూడా తెలియదంట. కాబట్టి తెస్సలోనిక పట్టణంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో
వారిని బలపరుస్తూ హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఎందుకంటే మన మనస్తత్వమే మనల్ని బయట పెడుతుంది. ఒకటేంటి భయము, వీళ్ళు భయస్థులు, వీళ్ళు పిరికివారు. రెండవది స్థిరత్వము లేనటువంటి వారు. కాబట్టి ఆ అస్థిరులైనటువంటి వారికి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, బెదిరించే వాళ్ళు ఉంటారు, బెదిరిపోకూడదు. గమనించాలి ప్రభునందు ప్రియులారా. ఇందును బట్టి సువార్తల్లో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొని, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. సరే, యుద్ధాలు చూస్తున్నాం గడిచిన సంవత్సరాల నుంచి. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్యన యుద్ధం, ఇరాన్ ఇస్రాయేల్ దేశముల మధ్యన యుద్ధం. ఈ యుద్ధాలన్నీ కూడా జరుగుతున్నాయి. యుద్ధాలు చేస్తూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించుకుంటున్నారు దేశ ప్రజలు. ఇవి అన్నీ కూడా ఆయన రాకడ కొరకు సూచనలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్తున్నాడు ఏమని? మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరగాల్సిందే, అంతము వెంటనే రాదు. కాబట్టి బెదరిపోకండి, ధైర్యము విడువకండి, అస్థిరులు కాక జీవితములో స్థిరత్వమును కలిగి ఉండండి అని వాక్యము మనల్ని ఈ ఉదయకాల సమయమున మేల్కొల్పుతుంది. నిద్రలో నుండి మనల్ని మేల్కొల్పుతుంది, సత్యాన్ని తెలుసుకొనమని. ఎందుకంటే ప్రజలను ఆందోళన పరిచేటువంటి సంఘటనలు లోకములో చాలా ఉన్నాయి. భయభ్రాంతులుగా గురి చేసేటువంటి సందర్భాలు, సంఘటనలు మానవుని యొక్క జీవితంలో చాలా ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు. కుటుంబంలో ఐక్యత లోపించినప్పుడు, ప్రేమ లోపించినప్పుడు, అండర్స్టాండింగ్ లోపించినప్పుడు, ఎవరి దారి వాళ్ళే బ్రతుకుతున్నప్పుడు ఇంట్లో మనిషి భయాందోళనకు గురి అవుతాడు. ధైర్యం చెడిపోద్ది. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఈ భయాందోళనకు గురి అవుతారు. దేవుని గురించి తెలిసినటువంటి వారు కూడా ఈ భయాలకు గురి అవుతారు. కారణం ఏంటంటే బలహీనత, స్థిరత్వము లేదు, మనకు నమ్మకం లేదు. చంచల హృదయులుగా మనము ఈ లోకములో జీవిస్తున్నాం. కాబట్టి అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు మనము వేస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఇందాక పాడుకున్నాము, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీవే. ఆయన పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం రమ్మని. మరి ఆయన వచ్చినప్పుడు నిలవబడాలి కదా. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపము వెలుగుచుండనీయుడి. పెండ్లి కుమారుడు పెండ్లి విందు నుండి వచ్చినట్లుగా ప్రభు రాకడ ఉంటుంది. మీ నడుములు కట్టుకొనండి, మీ దీపము వెలుగుచుండాలి, ఆరిపోకూడదు. ప్రాణం అనేది దేవుడు నరునిలో పెట్టినటువంటి దీపము, ఆత్మదీపము. ఈ ఆత్మదీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి ప్రభునందు ప్రియులారా, అది ఆరిపోకూడదు. అందుకని అన్నాడు, ఆత్మను ఆర్పకుడి. ఏ ఒక్క ఆత్మ కూడా ఆరిపోకూడదు, ఆత్మ వెలుగుతూనే ఉండాలి, అంటే జీవిస్తూ ఉండాలి అని వాక్యం మనలను హెచ్చరిస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట దేనిని గురించి?
ప్రభు దినము, ప్రభు రోజు ఇప్పుడే. చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులయ్యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచునంట. దేవుడు మనలను స్థిరపరచాలి అంటే మనము నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులుగా ఉండాలి, అపరాధులుగా ఉండకూడదు. అపరాధిని యేసయ్య కృపజూపి బ్రోవుమయ్యాను. పాత నిబంధనలో అబ్రహామును కూడా దేవుడు ఏమన్నాడంటే, నీవు నిందారహితుడుగా ఉండు. ఎలాగుండాలి? నిందారహితుడుగా ఉండాలి. మనము నిందల పాలు కాకూడదు. పౌలు తిమోతికి ఇచ్చినటువంటి హెచ్చరికలు, తన ఆత్మీయ పుత్రుడైనటువంటి పౌలును తిమోతిని పిలిచి పరిచర్య బాధ్యతను అప్పజెపుతూ కొన్ని కరపత్రాలు ఇచ్చి పంపుతూ, మరి పౌలు తిమోతికి చెప్పినటువంటి మాటలు ఏ విషయంలో అంటే, నీ యవనమును బట్టి నిన్నెవనినే తృణీకరింపనీయకము గాని మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మనల్ని ఎవరు కూడా వేలు పెట్టి చూపించే అవకాశము మనము ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు. ప్రభునందు ప్రియులారా, ఎవరికి వాళ్ళ నీతిమంతులుగానే కనబడతారు. నేను చాలా పరిశుద్ధుని అనుకుంటాను. నేను నా అంతటి పరిశుద్ధుడైన పాస్టర్ ఇంకొకరు లేరు అనుకుంటాను. నాకే వాక్యం తెలుసు, నేనే బాగా ప్రార్థన చేయగలను, నేనే మంచి పాస్టర్ అని అనుకుంటాను నేను. కానీ దేవుడికి తెలుసు నా బలహీనత ఏంటో, నా లోపము ఏంటో దేవుడికి తెలుసు. కనుక ఈ ప్రభు రాకడలో, ప్రభు దినము, ఆ రోజు చాలా భయంకరంగా ఉంటుందని వాక్యము చెప్తూ ఉన్నది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకండి. అవి దేవుని సంబంధమైనవో కావో చూడాలి, పరిశీలించాలి. గుడ్డిగా గొర్రెల మంద వెళ్ళినట్లుగా వెళ్ళకూడదంట. మనుషులు దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు మళ్ళీ ఉన్నారంట. సీరియస్గా వాక్యం చెప్పితే, గద్దించి వాక్యం చెప్పితే నచ్చదు. డాన్సులు వేస్తూ, గంతులు వేస్తూ, నవ్విస్తూ, కవిస్తూ చెప్తుంటే భలే చెప్పారండి వాక్యము అని మనం అటువంటి వాళ్ళనే మనం ఎన్నుకుంటాం వాక్యం బోధించడానికి. ప్రభునందు ప్రియులారా, అందుకని అన్నాడు, ప్రతి ఆత్మను నమ్మకండి. గద్దింపు మనిషిని మారుస్తుంది కదా, భయం కలిగిన ఆలోచింపచేస్తుంది. గద్దించాలి, గద్దించుము, ఖండించుము, స్వార్థికుని పని చేయుము అంటాడు పౌలు తిమోతిని. మెప్పింపు పొందడానికి, తప్పు కప్పిపుచ్చడానికి వాక్యాన్ని బోధించకూడదు. దేవుడు దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్తను పంపించాడు. చాలా చక్కగా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు దావీదు చేసిన తప్పును ఒక కథ రూపంలో
ఆయన మరణ శాసనాన్ని ఆయనే రాసుకునేట్లుగా చేశాడు. ఊరియా మరణ శాసనాన్ని దావీదు రాశాడు. దావీదు యొక్క మరణ శాసనాన్ని దావీదు చేతనే రాయించాడు యెహోవా దేవుడు నాతాన ప్రవక్తను పంపి, వెళ్ళు నా సేవకుడైన దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన తప్పుని ఆయన తెలియచేయి. చాలా స్మూత్గా నాతాన ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఒక సింపుల్ కథ చెప్పాడు. అందరికీ అర్థమయ్యే భాషలో ఒక కథ చెప్పాడు. రాజు కదా, ఉగ్రుడైపోయాడు, పట్టలేని కోపం వచ్చింది. అటంటోడు బతకూడదు, చచ్చిపోవాల్సిందే, అని చంపాల్సిందే అన్నాడు. చాలా కూల్గా చెప్పాడు నాతాన, రాజా అది ఎవరో కాదు, నువ్వే. నువ్వు మరణానికి పాత్రుడు, నువ్వు బ్రతకూడదు, ఆ తప్పు చేసింది నువ్వే. ఆలోచించండి. మరి దావీదు తన మాటను తాను నిలబెట్టుకోవాలి కదా. అటంటోడు బతకూడదు, చచ్చిపోవాలన్నటువంటి దావీదు తన మరణశాసనాన్ని తాను రాసుకున్నట్టేగా, సరిపోవాలి. కానీ దేవుని అంతరంగమును ఎరిగినటువంటి కాబట్టి, దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి దావీదు ఏం చేశాడంటే బోర్ల పడ్డాడు వెంటనే. అయ్యా తప్పైపోయింది, క్షమించు నాయనా. దేవుడు క్షమించాడు. దేవుడు తెలియచేస్తాడు. మన మరణ శాసనాన్ని మన చేతనే పలికిస్తాడు ఆయన. మనం చేసేటువంటి పనులను బట్టి తెలుసుకొని మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ప్రభునందు ప్రియులారా గమనించాలి. కాబట్టి దేవుని యొక్క రాకడలో ఆ దినాన్ని గురించి చెప్పినప్పుడు భయాందోళనకు లోనయ్యేవారు ఎవరంటే పాపము చేసినటువంటి వారు, మారు మనసు పొందనటువంటి వారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు భయపడకండి, మీరు ధైర్యము చెడిపోకుండా చంచల మనస్కులు కాకుండా ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, ఇదే 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియో ఆ సమయమును గూర్చియో మీకు రాయక్కర్లేదు. కాలము, సమయము దేవుడు అవి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. కాలమును గురించి, సమయమును గురించి తెలుసుకున్నట్టు అది మీ పని కాదు. దేవుడు వాటిని తన స్వాధీనములో ఉంచుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ విధంగా సృష్టిని ప్రారంభించాడో అది మంచిదని చూశాడు దేవుడు. కాబట్టి మొదటి దినమయ్యింది. కాలము, సమయము, పగలు, రేయి. కనుక ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఆ కాలమును గూర్చియో ఆ సమయమును గూర్చియో మీకు రాయనక్కర్లేదు, రాయాల్సినటువంటి అవసరం లేదు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. వివేకులను గురించి చెప్పబడింది, జ్ఞానులను గురించి చెప్పబడింది, రాజులను గురించి చెప్పబడింది. చూసారా? ఇక్కడ ఏం చెప్తున్నాడు దానియేలు? కాలములను సమయములను ఆయన మార్చువాడై ఉన్నాడు. మనం మార్చలేమండి కాలాన్ని, సమయాన్ని. హిజ్కియా ప్రవక్త సూచన అడిగాడు, నిజంగా దేవుడే గనుక నాకు ఆయుష్నిస్తే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడని అంటున్నావు కదా, నేను నమ్మాలి కదా, నాకు ఒక సూచన కావాలి అన్నాడు. అప్పుడేమన్నాడు? అక్కడ ఒక గడియారం ఉందంట. ఆ గడియారము నీడ, మెట్ల నీడ, ముళ్ళ నీడ 10 మెట్లు ముందుకు వెళ్ళటం సహజం, కానీ వెనక్కి రావడం అసాధ్యం కాదు, అది చేసి చూపించమన్నాడు హిజ్కియా ఆహాబు గడియారాన్ని గురించి, అక్కడ ఉన్నటువంటి గడియారాన్ని గురించి, క్షమించండి.
సో మనం సూచనలు అడుగుతాము దేవుణ్ణి. మొదటి రాకడలో దేవుడు సూచన ఇచ్చాడు కన్యమరియ గర్భాన్ని గురించి యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో. అదే మత్తయి సువార్తలో మనం వింటాం, లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటాం. అలాగే ఏవి నెరవేరినాయో ఆయన రెండవ రాకడను గురించి కూడా ఇస్తున్నటువంటి యొక్క సూచనల్లో ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతున్నాయి. తెగుళ్ళు, వరదలు, భూకంపాలు, కరువులు, యుద్ధాలు అన్నీ కూడా వస్తున్నాయి. కానీ మనము ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, నిబ్బరం కలిగి ఉండాలి. ఇదే ప్రభునందు ప్రియులారా మరి రాజు అయినటువంటి దావీదు ఇచ్చినటువంటి హెచ్చరిక కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఏల అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఆయన రాకడ వరకు వారు బ్రతికి ఉంటారని పౌలు నమ్ముతున్నారు. మీరే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగి వచ్చును. తర్వాత క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ తర్వాత సజీవులమై ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ధైర్యంగా ఉండాలి, మనము సాక్షులుగా ఉండాలంట. అపోస్తలులు చేసినటువంటి సేవకు సాక్షులు ఎవరంటే వాక్యాన్ని విని మారు మనసు పొంది రక్షణ పొందిన వారు. అవును, ఆయన మా సేవకుడు, మా బోధకుడు, ఆయనే పౌలు, ఆయనే మమ్ములను నీతి మార్గములో నడిపించాడు, భక్తి మార్గములో నడిపించాడు అని మీరు సేవకుల గురించి చెప్పాల్సినటువంటి సందర్భాలు వస్తాయంట. కాబట్టి సేవకులమైన మేము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మాట అంటాడు యాకోబు పత్రికలో, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకంటే ఇక్కడ చెప్పేశాడు పౌలు ఈ మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో, ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే. మీరు పాపము చేశారు, అయ్యా మా పాస్టర్ గారు ఇది చెప్పారు, ఆయన చెప్పిందే మేము చేశాము అనంటే పాస్టర్ తప్పుటోడు. మిమ్మల్ని నడిపించిన మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపించలేదు. మేము పాపం విడిచిపెట్టడానికి ఈ సేవకుడు కారణము. మా అతిశయ కిరీటము కూడా మీరే, మా బలము మీరే, మా బలహీనత కూడా మీరే. అతిశయ కిరీటం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదటి రాకడ ఏ విధముగా నెరవేరిందో రెండవ రాకడ కూడా నెరవేరబోతుంది. కాబట్టి చివరికి ఏమంటాడంటే దానికంటే ముందు ఒకటి జరగాలంట. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషులు బయలు వెడలితేనే కానీ ఆ దినము రాదంట. భ్రష్టత్వం, లోకమంతా కూడా భ్రష్టత్వంతో నిండిపోయింది. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా భ్రష్ట సంతానం అయిపోయింది లోకమంతా కూడా. నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని అంటున్నాడు. చూడండి 8వ వచనం చూడండి. ప్రభు అయిన యేసు తన ముఖ శ్వాసము చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఎవరిని? ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన ముఖ శ్వాసము చేత వాని సంహరించి తన రాకడ ప్రకాశము చేత వానిని నాశనము చేయును. ముఖ శ్వాసము అంటే ఆయనలో నుంచి వచ్చేటువంటి ఊపిరి, శ్వాస, ముఖ శ్వాసమని. ఆయనలో నుండి వచ్చేటువంటి ఊపిరి చేత ఆయన ఏం చేస్తాడంట? అపవాదిని ఆయన నాశనము చేస్తాడంట. ఇది
మొదటిది మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారణ చేయ బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. తెలుసుకోవాలి, కాలములు అర్ధకాలము అని దేనిని అన్నారు. ఇది విశ్లేషించాలి అంటే చాలా సమయం పడుతుంది. కాలం ఏంటి, కాలములు ఏంటి, అర్ధకాలము ఏంటి? 70 వారాలను గురించి కూడా ఇక్కడ దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. 8వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు ఉపాయము కలిగిన వాడే మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనను. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనను. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఈ యుద్ధం జరగాలి అంట. దేవునికిని అపవాదికిని మధ్యన ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. దేవునికిని అపవాదికిని మధ్యన జరిగినటువంటి సంభాషణలో నీతిమంతుడైనటువంటి యోబును నిలవబెట్టారు. ఇద్దరు ఛాలెంజ్ చేశారు యోబు విషయంలో. దేవుడు యోబు నా వైపున ఉంటాడన్నాడు. అపవాది ఏమన్నాడంటే కాదు, యోబు నా వైపున ఉంటాడు అని అన్నాడు. ఇద్దరి బలమంతా కూడా ఒక్క పురుషుని మీద, ఒక్క నీతిమంతుని మీద ప్రయోగింపబడింది. ఆయన రెండు వైపులకు కూడా ఆయన నలిగిపోయాడు, చివరికి గెలిచాడు. అలాగే దేవుడు ఈ విధంగా డైరెక్ట్గా ఆయన పోరాడి అపవాదిని ఆయన నాశనం చేస్తాడు. 11వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అపవాది అన్ని ఛాన్సెస్ తీసుకుంటుందండి. దానికి ఉన్నటువంటి సమయాన్నంతా అన్ని ప్రయోగాలు చేస్తుంట మనిషి మీద. చివరికి ఏమవుతుందంట, ఉగ్రత అనేది సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. ఎవరు నిర్ణయించినది? దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది జరుగుతుంది. ముందు అపవాదికే విజయము. అపవాదే ముందుంటాడు, అంత బలవంతుడు. కానీ దేవుడు చూసి 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 చివరకు ఆయన శక్తి ప్రభావాలను ఆయన చూపిస్తాడు. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు మనం మేల్కొని ఉండాలి. మన దీపాలు వెలుగుతూ ఉండాలి. అప్పటి వరకు ఆ దినం అనేది రాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్యం కూడా చెప్తుంది, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. సిద్ధపడదాం. చనిపోయిన తర్వాత మనం సిద్ధపడలేము. బ్రతికి ఉన్నప్పుడే మనము సిద్ధపడగలం. ఒక ఆయన అంట వాగ్దానవంతుడు, అన్నీ చేశాడంట. చివరికి తన మరణ కాలము వస్తే తన సమాధికి కూడా అన్నీ ఆయనే సిద్ధపరచుకున్నాడంట. తన మరణానికి అన్నీ ఆయనే సిద్ధపరచుకున్నాడంట. ఖమ్మం డిస్ట్రిక్ట్లో, తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఒక మంచి డాక్టర్, యవనస్తుడు. ఆయనకు ఒక రకమైనటువంటి జబ్బు వచ్చింది, బతకడాన్ని తెలియదంట. అన్నీ తానే సిద్ధపరచుకున్నాడంట. అమెరికాలో ఉండి తన పెట్టె తాను తేయించుకున్నాడు. అక్కడ లాయర్ని ఏర్పాటు చేసుకున్నాడు. తను చనిపోతే ఏ విధంగా తన తల్లిదండ్రులకి తన సమాధి
తన బాడీ ఏ విధంగా తల్లిదండ్రులకు చేరాలి, తన అంత్యక్రియలకు అన్నీ కూడా ఆయన చేసుకున్నాడంట. ప్రభునందు ప్రియులారా, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. యవ్వనస్తుడు మంచి డాక్టర్, క్యాన్సర్ వచ్చింది, బ్రతకడు. మంచిగా సూటు బూటు వేసుకొని చివరి కాఫీ తాగి ఫ్రెండ్స్ హాల్లో కూర్చున్నారు. 2 నిమిషాలు నేను పనుకుంటున్నాను, లోపలికి వెళ్ళాడు, ప్రాణం పోయింది. సో లాయర్లు వచ్చారు ఆయన చనిపోయిన తర్వాత. ఆయన చనిపోతాడని తెలిసి, ఈ థెరపీ నేను తీసుకోలేను, నా వల్ల కాదు, నాకు ఇంకా ఇది మెడిసిన్ అవసరం లేదు అని చెప్పుకున్నాడు డాక్టర్స్ అమెరికా దేశంలో. ప్రభునందు ప్రియులారా, మనిషికి సిద్ధపాటు అనేది కావాలి. సిద్ధపడకపోతే అంటే నేను చనిపోయిన తర్వాత నా తల్లిదండ్రులు ఎవరు కూడా బాధపడకూడదు అని అన్నీ ఆయన చేసుకున్నాడు. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, కొట్టండి, చాలా బాగుంటుంది. తెలుసుకోవాలి మనుషులు. మనం నిజమైన దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా, మనం కూడా తెలుసుకోవాలి, చూడాలి, నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. మనిషి జీవితంలో సిద్ధపాటు అనేది కావాలి. దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మనకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తులైన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక.